హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేఎస్ కిచెన్. నేను మీ కల్పన. అందరూ బాగున్నారా? ఈరోజు నేను సండే స్పెషల్గా లేయర్ కోడి మాంసం చేశానండి. చాలా బాగుంటుంది. ఎంత ఈ ప్రాసెస్లో చేసుకున్నంత నాటుకోడి తిన్న ఫీలింగే వస్తుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ చూసేద్దామా? 1 కిలో లేయర్ మాంసం తీసుకున్నానండి. ఇది శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. చూసారా? దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ముందుగా 1.5 స్పూన్ పసుపు తీసుకున్నాను. సరిపడినంత ఉప్పు తీసుకున్నానండి. 4 స్పూన్లు కారం తీసేసుకున్నాను. ఇది కూడా వేసేద్దాము. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆయిల్ కూడా వేసేసానండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇది మొత్తం బాగా కలిపేసేయాలండి. ఇలా ముక్కలకు బాగా పట్టేంత వరకు కలిపి ఇది పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల మనం 2 ఉల్లిపాయలు, 1 టమాటో, 2 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు తీసుకున్నాను. ఇవి కట్ చేసి పెట్టుకున్నాము. నేను ఈ చాప్స్ ఇలా చేసేసుకున్నానండి. ఈ చాపర్లో చిన్న చిన్న పీసెస్ బాగా వస్తుంది. ఇవన్నీ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న ఈ ఆనియన్స్, ఈ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇవి దోరగా వేయగాలండి. కుక్కర్లోనే చేసుకోండి. కుక్కర్లో అయితే ఈ మాంసం గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో బాగుంటుంది. వేగేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్లు వేసుకున్నాను. ఇది కూడా వేగింది. ఇప్పుడు ఇందులో ఈ మాంసం వేసేసుకుంటున్నాను. ఇది మొత్తం ఈ విధంగా కలిపేసేసేయాలండి. ఈ విధంగా కలిపేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. ఈలోపు మనం పొడి ప్రిపేర్ చేసుకుందాము. 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను. 1 బిర్యానీ ఆకు, 3 మొగ్గలు, 2 చెక్కలు తీసుకున్నాను. 4 జీడిపప్పులు తీసుకున్నానండి. కొద్దిగా ఎండు కొబ్బరి, 1 స్పూన్ గసగసాలు. ఇవి దూరగా వేగాయండి. ఇవి తీసి మిక్సీ పట్టేద్దాము. ఈ విధంగా పొడి చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్ చూద్దాము. ఈ విధంగా ఆయిల్లో బాగా వేగింది కదా, దీన్ని మొత్తం ఒకసారి కలుపుదాము. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఈ టమాటో వేసేసుకుందాం. 1 టమాటోనే వేసుకున్నానండి. ఎక్కువ టమాటాలు వేయద్దు, తీయగా అయిపోతుంది కూర. ఈ విధంగా కలిపేసి మరో 5 నిమిషాలు మగ్గనిద్దాము. మగ్గింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ పొడి కూడా ఇందులో వేసేసుకోవాలి. మొత్తం ఇట్లా వేసేసుకున్న తర్వాత ఇది మొత్తం మరలా ఒకసారి కలిపేద్దాము. బాగా 2 మినిట్స్ బాగా ఇందులోనే వేగిందండి. ఇప్పుడు ఇందులోకి సరిపడినన్ని వాటర్ పోసేద్దాం. నేను 2 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. ఇది మొత్తం మరలా బాగా కలిపేద్దాం. ఇవి ముక్కలు గట్టిగా ఉంటాయి కదండి మాంసం, అందుకని విజిల్లు కాస్త ఎక్కువ పెట్టుకోండి. నేనైతే 8 విజిల్లు పెట్టుకుంటున్నాను. 8 నుంచి 10 పెట్టుకోవచ్చండి. నేను 8 విజిల్లు పెట్టుకున్నాను. చూసారా? ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చి ఇందులో కొత్తిమీర వేసేసుకుంటే అయిపోయిందండి, రెడీ. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఈ ప్రాసెస్లో చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఎలా ఉందో మీరు ఈ విధంగా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. చూసారుగా? దీనిలోకి నేను సంగటి ప్రిపేర్ చేశానండి. ఈ సంగటిలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే అండి. నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.